सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखाय ममोघशरम्। హాయ్ గైస్, అందరికి రీసెంట్ గా కంప్లీట్ అయిన నా సైట్ ఒకటి మీ అందరికీ చూపించాలని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. యూట్యూబ్ తో పాటు ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ నా బిజినెస్ కోసం తెలుసు, కానీ రీసెంట్ గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నా బిజినెస్ ఏందో తెలియదు, నా వర్క్ క్వాలిటీ ఏందో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ సైట్ లొకేషన్ వచ్చి కోకాపేట్ లో ఉన్న గ్రీన్ స్పేస్ సెలాషియల్ అపార్ట్మెంట్. టోటల్ హెచ్ బ్లాక్ లోనే ఫస్ట్ ఇంటీరియర్స్ అనమాట. మనం ఈ ఫ్లాట్ లో ఉన్న ప్రతి ఒక్క కార్నర్ యూజ్ చేస్తూ స్టోరేజ్ అనేది ఎలా ఇచ్చామనేది మీకు క్లియర్ గా వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ ఫ్లాట్ లో ఎక్కడ కూడా మనం లామినేట్స్ అనేది యూజ్ చేయలేము, మొత్తం కూడా అక్రిలిక్ తో చేసినాము. ఎక్కడ ఇంత బబుల్ రాకుండా. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నా కంపెనీ నేను చెప్తే నోట్ చేసుకోండి. వెన్స్ ఇంటీరియర్ సొల్యూషన్. వెన్స్ ఇంటీరియర్ సొల్యూషన్ అని నాకు బిజినెస్ పేజ్ అనేది ఉంది ఇన్స్టాగ్రామ్ లో. సో దాంట్లో కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చితే. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం, వచ్చేసింది. ఫస్ట్ టీవీ యూనిట్ కోసం మాట్లాడుకుంటే టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అక్రిలిక్ అనమాట. మార్బుల్ ఫినిష్ లో తీసుకున్నాము. ప్లెయిన్ గా చూస్తే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది చెప్పేసి 2 గోల్డెన్ స్ట్రిప్స్ యాడ్ చేసిన దానికి లుక్ కోసము. సర్ వాళ్ళ ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు అనమాట, అందుకని చెప్పేసి ప్రతి ఒక్క కార్నర్ కూడా కర్వ్ అనేది క్రియేట్ చేసుకున్నాము. స్టోరేజ్ విషయానికి వస్తే సైడ్ కి వచ్చేసి డెకరేట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చి దానికి గ్లాస్ డోర్ అనేది ఇచ్చినాము. అలాగే కింద పార్ట్ లో కూడా సెటర్ బాక్స్ పెట్టుకోవడానికి లోపల స్విచెస్ బోర్డ్ ఇచ్చేసి బయట నుంచి టింటెడ్ గ్లాస్ ఇచ్చాము. ఇలా టింటెడ్ గ్లాస్ వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న వైరింగ్ ఏది కూడా బయట నుంచి కనిపించకుండా ఉంటుంది. టీవీ యూనిట్ వాల్ కి అటాచ్ అవుతూనే మనకి పూజ రూమ్ అనేది ఇచ్చారు. ఆ అటాచ్మెంట్ ని కవర్ చేయడానికి మేమైతే ఎండింగ్ లో లోవర్స్ అనేది ఇచ్చాము. ఇంకా పూజ రూమ్ విషయానికి వస్తే పూజ రూమ్ డోర్ వచ్చి మనం ప్లైవుడ్ లో సిఎన్సీ కటింగ్ చేయించాము. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అది ప్రింటెడ్ శాండ్విచ్ గ్లాస్ అంటారు. విత్ బ్రాస్ హ్యాండిల్స్ ఇచ్చాము. ఈ ప్రింటెడ్ గ్లాసే కాకుండా చుట్టూ ఉన్నది కూడా మొత్తం గ్లాసే అనమాట మనకి. అండ్ ఆల్సో పాసిబుల్ అయినంత వరకు మొత్తం కూడా ఎడ్జ్ బైండింగ్ పెట్టి ఫినిషింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ ఇచ్చాము. అండ్ నా పేజ్ లో చాలా హిట్ అయిన పూజ యూనిట్ అనమాట. ఇది గురించి అడిగిన వాళ్ళు లేరనమాట. సో మెనీ మెంబర్స్ అడుగుతున్నారు ఇది ఏ మెటీరియల్ ఎంత అనేది. కాబట్టి ఇది కంపల్సరీ తెప్పించుకుంటే మేము అప్పుడు ఆ మెటీరియల్ ఏంటనేది చెప్తామంట. ముందే రివీల్ చేయలేము, ఎందుకంటే ఎవరైనా వేయించుకుంటారు కాబట్టి. ఇంకోటి థింగ్ ఏంటంటే ఇది అసలు గ్లాస్ అయితే కాదు. చాలా మంది గ్లాస్ అనుకుంటున్నారు. సో ఇదైతే అసలు గ్లాస్ ఐటమ్ అయితే కాదు. దీని లోపల సైడ్ నుంచి లైటింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఒక మెటీరియల్, ఇది ఒక మెటీరియల్, ఇది ఒక మెటీరియల్, టోటల్ డిఫరెంట్ మెటీరియల్స్ కలిపితే ఈ అవుట్ఫిట్ అనేది వస్తుంది. పూజ యూనిట్ అనమాట. ఇది మనం స్టూల్ పైన పూజ చేసుకొని కూర్చోవచ్చు. అవసరం ఉన్నప్పుడు లోపల కట్టించు. మనము ప్రసాదం పెట్టుకోవడానికి ట్రే అనమాట. ఇది స్టోరేజ్కి, ఇది సిట్టింగ్. పూజ యూనిట్కి ఆపోజిట్ మనకి క్రాకరీ యూనిట్ వచ్చిందనమాట. క్రాకరీ యూనిట్ కూడా మనం హ్యూజ్ స్టోరేజ్ ఇచ్చినాము. సో పైన టోటల్గా స్టోరేజ్ ఇచ్చి సైడ్స్ కూడా మొత్తం డెకరేటివ్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చినాము. డెకరేటివ్స్ ఎలివేట్ అవ్వడానికి లోపల మనం లైటింగ్ కూడా ఇచ్చినాం అనమాట, ఎల్ఈడి లైటింగ్. రిక్వైర్మెంట్ ప్రకారము ఇది అనేది ఫిక్స్ చేసినాము. విచ్ ఈస్ అబౌట్ 25 mm థిక్నెస్ ఎక్కువ ఉందన్నమాట. సో కొంచెం ఎక్కువ థిక్నెస్ ఇచ్చి ఇది లుక్ కోసం క్రియేట్ చేసినాము. దీనిపైన మిక్సీస్, ఓవెన్స్ ఏమైనా పెట్టుకోవడానికి దీనికి తగ్గట్టు ప్లగింగ్ కూడా ఇచ్చినాము. అండ్ ఆల్సో కమింగ్ టు దిస్, ఇది డైనింగ్ టేబుల్ అనమాట, విచ్ ఈస్ ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్. ఒకసారి చూపిస్తాను. ఎవరైనా కూడా ఎక్కువ ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ స్టోరేజ్ అనేది ఇస్తుంది. సో స్టోరేజ్లో మనం చైర్స్ అనేది పెట్టుకోవచ్చు, తీసి పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి వీల్స్ కి లాక్స్ అనేది ఉంది అనమాట. లాక్స్ క్లోజ్ చేసుకుంటే ఇది జరగదు. ఈ క్రాకరీ యూనిట్ కి ఆపోజిట్ మనకి కిచెన్ అనేది ఉంది అనమాట. సో కిచెన్ స్పేస్ చిన్న ఉంది కాబట్టి లోపలికి వచ్చేటప్పుడు మనకి ఏమైనా ఇంజరీ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చిన స్టోరేజ్ బాక్సెస్ అన్నిటికీ కూడా కర్వింగ్ అనేది ఇచ్చినాం అనమాట. సో మనకి ఇట్లా కాలికి తాకడము లేకపోతే మనకి హెడ్కి షోల్డర్కి తాకు ఉండడానికి ఎడ్జెస్ అనేది కర్వ్ ఇచ్చినాం టోటల్గా. దీనికి తగ్గట్టే గ్రానైట్ కూడా కటింగ్ చేయించుకున్నాం.
ఈ ఫ్లాట్ లో మనకి కిచెన్ స్పేస్ అనేది చాలా అంటే చాలా చిన్నగా వచ్చింది. సో ఉన్న ఈ చిన్న స్పేస్ ని కూడా మేము ఎంత స్టోరేజ్ ఇచ్చినాం అనేది మీరు వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. ఈ కిచెన్ లో మనకి స్టవ్ ప్లాట్ఫామ్ ఒకటే ఇచ్చారు అనమాట. సో దాని ఆపోజిట్ సైడ్ జస్ట్ ప్లెయిన్ వాల్ ఉంటే మేము దీన్ని ఇలా డిజైన్ చేసుకున్నాం. ఇలా ఇంకో సైడ్ ప్లాట్ఫామ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కిచెన్ అనేది ఇద్దరు యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కటింగ్ పర్పస్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవడానికి. అట్లనే కింద పైన మొత్తం స్టోరేజ్ ఇచ్చేసినాం. అక్కడ స్టవ్ దగ్గర విషయానికి వస్తే చిమ్మి సైజ్ వల్ల మాకు అసలు గ్రాసరీ పెట్టుకోవడానికి స్పేస్ లేదు. అందుకని చెప్పేసి సైడ్ కి ఒక వాల్ కి జస్ట్ ఉప్పు కరాలు డబ్బాలు పెట్టుకోవడానికి ఓపెన్ గా ఇచ్చినాము. కిచెన్ లో డ్రావర్ స్పేస్ లో ప్రతి దగ్గర టాండమ్స్ అనేది యూజ్ చేస్తాము. డ్రా ఛానల్స్ అసలు యూజ్ చేయమన్నమాట. ఎందుకంటే డ్రా ఛానల్స్ కిచెన్ యూటెన్సిల్స్ ని అంత ఈజీగా బేర్ చేయలేదు. స్టవ్ దగ్గర 4" 6" 8" టాండమ్స్ అయితే ఇచ్చినాము. టాండమ్స్ పక్కనే మనకున్న సైజ్ ప్రకారం బాటిల్ పుల్లట్ అయితే ఇచ్చినాము. ఈ బాటిల్ పుల్లట్ లో గ్లాసెస్, సాస్ బాటిల్స్ ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట మంచిగా. సింక్ కింద వచ్చిన స్టోరేజ్ స్పేస్ కూడా చాలా వైడ్ గా, సింక్ కింద కూడా చాలా స్టోరేజ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. మంచిగా ఉంది కాబట్టి. కార్నర్ లో మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది కొంచెం ఎల్ షేప్ వచ్చింది. సో ఈ ఎల్ షేప్ స్టోరేజ్ ని కవర్ చేయడానికి మనం అయితే రొటేటబుల్ స్టోరేజ్ అయితే ఇచ్చినాం. ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసినట్టయితే ప్రతి క్లయింట్ కూడా నేను ఈ రొటేటబుల్ స్టోరేజ్ అనేది ప్రిఫర్ చేస్తాను, ఇట్లా కార్నర్స్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఇంత డీప్ ఉన్న కార్నర్ ని యూజ్ చేసుకోవాలంటే మన బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ హార్డ్వేర్ వల్ల మనకి ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది. ఈ హార్డ్వేర్ వల్ల ఎక్కువ బెండ్ అయ్యే అవసరం లేకుండా ఈజీగా రొటేట్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు స్టోరేజ్. ఈ కార్నర్ పక్కకే ఉన్న స్పేస్ లో మనం అయితే టాల్ యూనిట్ క్రియేట్ చేసుకున్నాము. ఈ టాల్ యూనిట్ స్పేసెస్ లో చాలా హార్డ్వేర్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి పెట్టుకోవడానికి మనకి, కానీ అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం అయితే హార్డ్వేర్ తీసుకోకుండా జస్ట్ షెల్ఫ్ ఇచ్చినాము. చాలా హైట్ లో అండ్ ఆల్సో చాలా డీప్ లో ఇచ్చినాం కాబట్టి మాక్సిమం కిచెన్ లో ఉన్న గ్రాసరీ ఐటమ్ స్టోరేజ్ అంతా కూడా ఈ టాల్ యూనిట్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. టాల్ యూనిట్ అండ్ ఆల్సో ఆ కార్నర్ వేస్ట్ కావద్దని చెప్పేసి కార్నర్ యూనిట్ పెట్టుకున్నాము. ఈ పార్ట్ లో కూడా చాలా మట్టికి చేసుకోవడానికి ఇలాంటి డోర్ అనేది ఇచ్చినాం అనమాట. మనం లోపల వరకు స్టోరేజ్ అనేది పెట్టుకోవచ్చు. దీని డోర్ అనేది ఇట్లా బుక్ ఫోల్డింగ్ డోర్ అంటారు దీన్ని. సో ఇలా పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకోవచ్చు. ప్రతి కార్నర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనము డిజైన్ చేసుకునే దాని ప్రకారం ఉంటుంది. ఇక్కడ మనకి ఫిల్టర్ వస్తుంది అనమాట. అందుకే ఈ పార్ట్ అనేది మనం హ్యాలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం హ్యాలో ఇస్తాము. మీరు చూసుకున్నట్టయితే ఓపెన్ ఉంటుంది అనమాట. బికాజ్ ట్యాప్ ఆన్ చేసుకొని యూజ్ చేసుకున్నా. అట్లనే ట్యాప్ వాటర్ ఏమైనా డ్రాప్ అయినా కూడా కింద పడిపోవడానికి. పైన మొత్తం కూడా స్టోరేజ్. ఇక్కడ కూడా ఆ చిన్న స్పేస్ని కూడా మేము యూజ్ చేసుకొని అక్కడ కూడా స్టోరేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఈ కార్నర్ లో మనం గ్యాస్ కోసం అయితే ఇచ్చినాం అనమాట. సో ఏదైతే షెల్ఫ్ ఉందో అది రిమూవ్ చేసుకొని గ్యాస్ అయితే పెట్టుకోవచ్చు లోపల. ఇంకా యూటిలిటీ విషయానికి వస్తే, సో సార్ వాళ్ళకి ఇక్కడ పైప్ లైన్ అనేది ఇచ్చినారు. సో కింద చూసుకుంటే మొత్తం హ్యాలో ఉందన్నమాట. అంటే ఏదైనా వస్తువులు ఈజీగా పడిపోవడానికి ఈజీ యాక్సెస్ ఉంది ఇక్కడ నుంచి. సో అట్లా అని చెప్పి అది మొత్తం క్లోజ్ చేయలేము. అందుకని చెప్పేసి ఇక్కడ డోర్ లాగా ఇచ్చినాము. బై దట్ అక్కడ ఉన్న పైప్స్ ఏదైతే ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాయో అది యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి. ఇంకా వాషింగ్ మిషన్ పక్కన ఏదైతే ఉంటుందో స్పేస్ లో, ఆ స్పేస్ లో కూడా ఇట్లా బాక్స్ ఇచ్చినాము. అంటే మాప్స్ అట్లా హ్యాంగ్ చేసుకోవడానికి ఒక హ్యాంగర్ వస్తుంది. షెల్ఫ్లలో మనకి వాషింగ్ మిషన్ కి సంబంధించిన స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఇట్లా పైప్స్ కనిపించకుండా అయితే ఇక్కడైతే డోర్ ఇచ్చినాం అనమాట. ఇలాంటి స్టోరేజ్ అన్ని కూడా మనం కాంప్లిమెంట్ రూపంగా ఇస్తాము. ఏది కూడా కొటేషన్ లో అయితే యాడ్ చేయమన్నమాట. ఇంకా నెక్స్ట్ మీ అందరికి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తే వచ్చేసేయండి. డోర్ నుంచి రాగానే మనకైతే ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ అనమాట. సో ఇక్కడ ఏదైతే మీకు పైన ప్లైవుడ్ కనిపిస్తుందో అక్కడ అంతా కూడా టోటల్ వాల్ పేపర్ వస్తుంది. యాక్చువల్లీ హెచ్ బ్లాక్ మొత్తం కూడా ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి ఇంకా సర్వర్ అయితే షిఫ్ట్ అవ్వలేదు మొత్తము. అందుకని చెప్పేసి వాల్ పేపర్ వరకు అయితే ఆగిపోయిన ప్రస్తుతానికి. ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే టీవీ ముందు మనకి ఎక్కువ స్పేస్ లేదనమాట. అందుకని చెప్పేసి షార్ప్ ఎడ్జెస్ ఇవ్వకుండా, అంటే బాక్స్ ఇవ్వకుండా టీవీ యూనిట్ స్టోరేజ్ కూడా కర్వింగ్ అనేది ఇచ్చినాము. ఇంకా టీవీ యూనిట్ పక్కకే ఉన్న స్పేస్ లో 2 feet 6 inch అంత మిర్రర్ ఇచ్చినాము. బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఇచ్చినాము. అట్లనే కింద ఒక చిన్న డ్రా కూడా ఇచ్చామన్నమాట. బెడ్ కి ఆపోజిట్ లో మిర్రర్ ఉండదు కాబట్టి ఇంకా వార్డ్రోబ్ సైడ్ కి ఇచ్చినాము. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనేది మీరు చూసుకున్నట్టయితే ఇంకా బెడ్రూమ్ కూడా చాలా చిన్న స్పేస్ అనమాట. ఈ చిన్న స్పేస్ లోనే మేడం కి, సార్ కి తగ్గట్టు వార్డ్రోబ్ అండ్ అట్లనే స్పేస్ కి తగ్గట్టు బెడ్ కూడా క్రియేట్ చేసినాం. ఇక్కడ ఇంకా హెడ్ బోర్డ్ కూడా ఇక్కడ బాకీ ఉంది మాకు. ఈ హెడ్ బోర్డు, ఈ వాల్ పేపర్ వర్క్ అంతా కూడా సార్ వాళ్ళు మొత్తానికి షిఫ్ట్ అయినాక చేయించుకుంటాం అన్నారు. ఇంకా ఈ బెడ్ కింద స్పేస్ ని కూడా యూజ్ చేసుకోవడానికి హైడ్రాలిక్ అయితే ఇచ్చినాం అనమాట. జస్ట్ ఒక హ్యాండ్ తో ఇలా అంటే అది ఈజీగా వెళ్ళిపోతుంది పైకి. ఇది ఏదైతే ఛానల్స్ ఉంటాయో ఇది ఈజీగా 600 kgs వరకు బేర్ చేస్తుంది అనమాట. హైడ్రాలిక్ ఛానల్స్ అనేటివి బెడ్ కి ఇచ్చినవి. ఈ బెడ్ లోపల ఉన్న స్టోరేజ్ ని యూజ్ చేసుకోవడానికి మెన్ అయినా ఉమెన్ అయినా ఈజీగా యూజ్ చేసుకునేటట్టు ఈ హైడ్రాలిక్ అనేది యాక్సెసిబుల్ ఉంటుంది. అంటే జస్ట్ ఇట్లా ఒక్క చేతో అంటే అది పైకి వెళ్ళిపోతుంది అనమాట. అంత బరువు అయితే అస్సలు ఉండదు. అండ్ ఆల్సో దాన్ని కిందికి అనడం కూడా అంతే ఈజీ. పైన పరుపు ఉన్నా కూడా అంత వెయిట్ అయితే అనిపించదు మనకి. జస్ట్ ఇట్లా కిందికి పుష్ చేసే చాలు కిందికి కూర్చుండిపోతుంది.
ఇంకా సీలింగ్ విషయానికి వస్తే ఇలాంటి చిన్న స్పేస్ లో సీలింగ్ డిజైనింగ్ చేయడం అనేది చాలా కష్టము. మీరు చూసుకున్నట్టయితే ఈ సీలింగ్ లో మనకి స్ట్రిప్ లైట్, రౌండ్ లైట్స్ అండ్ ఆల్సో హిడెన్ లైట్ కూడా వచ్చింది విత్ ఫ్యాన్ అన్నమాట. ఈ చిన్న స్పేస్ లో ఫ్యాన్ అండ్ లైట్ రెండు ఒక్కసారి అటాచ్ కాకుండా చూసుకోవాలన్నమాట. అంటే లైట్ పైన జస్ట్ ఫ్యాన్ వచ్చింది అనుకోండి, అది తిరిగేటప్పుడు ఏదైతే లైట్ ఉంటుందో అది మొత్తం ఇట్లా డిస్కో వస్తుంది అనమాట. సో అవన్నీ మైండ్ లో పెట్టుకొని డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తే వచ్చేసేయండి. మనకి డోర్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్పేస్ కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలని ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చినాము. పైన క్లాత్స్ వేసుకోవడానికి ఇచ్చినాము, కింద హ్యాండ్ బ్యాగ్స్ అట్లా వేసుకోవడానికి ఇంకొక రాడ్ అయితే ఇచ్చినాము అనమాట. సో డోర్ పెట్టినాక కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది కాదు. సో దీని పక్కనే మనకి చిన్న టీవీ యూనిట్ స్టోరేజ్ దగ్గర కూడా మనము ఎడ్జెస్ అనేది కలిగించినాము. ఇవన్నీ క్లయింట్స్ రిక్వైర్మెంట్ అనమాట. సో 2 స్టోరేజ్ కోసం డ్రావర్స్ అండ్ ఇదే కంటిన్యూషన్ అవ్వకుండా స్టడీ టేబుల్ కూడా ఈ ఎడ్జ్ స్టడీ టేబుల్ ఇది 2 సేమ్ సైజ్ ఉండొచ్చు అని. స్టడీ టేబుల్ డీప్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి, కమింగ్ టు టీవీ యూనిట్ డీప్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈ 2 మీకు కొంచెం తేడా ఉంటుంది. సో స్టడీ టేబుల్ని కూడా కార్నర్స్ అనేవి కంపల్సరీ కర్వ్ ఇచ్చినాము. అండ్ ఆల్సో పైన వచ్చిన స్టోరేజ్కి కూడా డెకరేషన్ పార్ట్కి సంబంధించిన కూడా మేము ఎడ్జెస్ అనేవి కర్వ్ ఇచ్చినాము. మీరు గమనించినట్టయితే మేము ఏదైతే యాక్రిలిక్ వాడతామో సేమ్ అదే థిక్నెస్ తోని ఎడ్జ్ బైండింగ్ కూడా యూజ్ చేస్తాము. బై దట్ ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకటి ఓపెనబుల్ స్టోరేజ్ ఇస్తే ఒకటి క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చినాం అనమాట. విచ్ ఇస్ డోర్స్ ఇచ్చినాం, కింద ఓపెనబుల్ ఇచ్చినాం అనమాట. మీరు ఎక్కడ కూడా ఇట్లా పట్టుకున్నా కూడా మనకి షార్ప్ ఎడ్జెస్ అయితే అస్సలు ఉంటాయి, మొత్తం కూడా కర్వే ఉంటాయి. సో ఈ రూమ్లో నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి చిన్న ఉన్న స్పేస్ కాబట్టి బెడ్ అయితే అస్సలు పట్టదు అనమాట. అందుకని చెప్పేసి సోఫా బెడ్ తీసుకున్నారు క్లయింట్. ఇది మనం మూవ్ చేసుకుంటే బెడ్ అవుతుంది, లైక్ దిస్ క్లోజ్ చేసుకుంటే సోఫా అవుతుంది. దీనికి మనం అలాగా స్టోరేజ్ కూడా వచ్చింది అనమాట. దీని పక్కనే మనకి వార్డ్రోబ్ ఉంది. వార్డ్రోబ్ కూడా స్టోరేజ్ చాలా బాగా ఇచ్చినాం. లోపల చూసుకున్నట్టయితే ఎన్ని షెల్ఫ్ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఎన్ని షెల్ఫ్స్ కావాలంటే అన్ని షెల్ఫ్స్ ఇస్తాము. సో టోటల్ షెల్ఫ్స్ ఇచ్చినాం. ఇక్కడ ఒకటే డ్రావర్ ఇచ్చినాము. ఇటు సైడ్ మాత్రం 3 డ్రావర్స్ అండ్ మల్టిపుల్ షెల్ఫ్స్ అనమాట. సో ఈ డ్రావర్ స్పేస్ చూసుకున్నట్టయితే కూడా డీప్ అనేది చాలా లోతు ఉంటుంది, మీరు ఏమైనా సెట్ చేసేసుకోవచ్చు. సో సార్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం అద్దం చూసుకునేటప్పుడు ఈ ఫేసింగ్లో చూసుకోవాలనేది, అందుకని చెప్పేసి మాకు వేరే ఆప్షన్ లేక డోర్ ఓపెన్ చేసుకున్నాక ఈ ప్లేస్ అయితే యూజ్ చేసుకొని ఇక్కడ మిర్రర్ అనేది ఇచ్చినాము. స్టోరేజ్ అనేది ఏమైందంటే కొంచెం లోపలికి పెట్టినాము, డోర్ వేసినాక కూడా స్టోరేజ్ షెల్ఫ్కి తాకకుండా. సో ఈ పార్ట్ని కూడా ఎందుకు వేసారని చెప్పేసి ఈ పార్ట్ కూడా మనం ఒక వార్డ్రోబ్ లాగా క్రియేట్ చేసుకున్నాం. మీరు సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే చిన్న స్పేస్ని స్ట్రిప్ లైట్స్, రౌండ్ లైట్స్, ఫ్యాన్ ఇవన్నీ ఇంక్లూడింగ్ చేసుకొని మేము ఒక మంచి డిజైన్స్ అనేది క్రియేట్ చేసినాము. ఫ్యాన్కి డిస్టర్బెన్సెస్ లేకుండా లైటింగ్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇంటీరియర్స్లో. ఈ పక్కనే కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చినారు. సో ఇక్కడ డైనింగ్ అట్లనే వాష్రూమ్ కనిపిస్తే లుక్ చాలా మంచిగా ఉన్నదని చెప్పేసి మేమైతే హిడెన్ డోర్ స్లైడింగ్ డోర్ అయితే చేయించినాము. సో ఇది చూడడానికి బయట నుంచి మీకు మంచి లుక్ ఉంటుంది, బట్ లోపల మాత్రం మనకు తెలియకుండా వాష్రూమ్ అయితే ఉంది. చూపిస్తాను మీకు వచ్చేయండి. దిస్ ఈ స్లైడింగ్ టోటల్లీ మనం స్లైడ్ చేసుకోవచ్చు. ఇది చూసుకున్నట్టయితే స్లైడింగ్ కోసం మేము 18 mm కాకుండా కొంచెం ఎక్కువ ఉన్న థిక్నెస్ని వాడినాము. స్లైడింగ్ ఛానల్ కూడా మనకి ఇది కింది సైడ్ అయితే స్లైడింగ్ ఛానల్ ఉండదు, ఓన్లీ వన్ సైడ్ హాఫ్ స్లైడింగ్ ఛానల్ మాత్రం ఉంటుంది, విచ్ ఇస్ టాప్. అట్లా స్లైడ్ చేసుకొని మనం లోపలికి వెళ్ళినా కదా ఇక్కడ మనకి వాష్ బేసిన్ యూనిట్ అనేది ఉంది, విచ్ ఈస్ లైట్. అండ్ ఆల్సో కింద కూడా మనం హ్యూజ్ స్టోరేజ్ ఇచ్చినాము, సింక్ వాష్ బేసిన్కి సంబంధించిన అన్ని వాష్ వస్తువులు కూడా పెట్టుకోవడానికి. అండ్ దిస్ ఈస్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ డోర్ కనిపించకుండా డైనింగ్ ఏరియా వాళ్ళకి మేము ఈ డోర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. టీ పట్టితో ఫినిషింగ్ ఇచ్చేసి మంచి లుక్ అనేది క్రియేట్ చేసింది. అండ్ దిస్ ఈజ్ అవర్ ఇంటీరియర్స్ గైస్. మీలో మా ఇంటీరియర్స్ నచ్చినట్లయితే
వెన్స్ ఇంటీరియర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. మీ అందరికి మా క్వాలిటీ నచ్చిందని అనుకుంటున్నా. మీ ఐలో కూడా ఎవరైనా మాతో ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తా, కాంటాక్ట్ అవ్వండి. ప్రొసీజర్ వచ్చి ఇంకా కాంటాక్ట్ అయ్యే ప్రొసీజర్ విషయానికి వస్తే మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు, మీ ఫ్లోర్ ప్లాన్ తగ్గట్టు మేమైతే ఒక అప్రాక్స్ కొటేషన్ ఇస్తాం. మీకు ఆ బడ్జెట్ ఓకే అనుకుంటే మేము సైట్ విజిటింగ్ వస్తాము. సైట్ విజిట్ లో మా మెటీరియల్స్ గురించి, డిజైన్ గురించి డిస్కషన్ చేసినాక ఇంకా దాన్ని బట్టి ఫైనల్ కొటేషన్ అనేది ఇస్తాం. ఇంకా ఫైనల్ కొటేషన్ కూడా ఓకే అనుకున్నాక ఒక్కసారి సైట్ కన్ఫర్మ్ అయినాక ఇంకా ఈ 3D మాత్రం మేము ఫ్రీగా, మీరు బయట చేయించుకుంటే 3Dకే మీకు ఈజీగా 25,000 to 30,000 వరకు అవుతుంది. అదే మీరు మాతో ఇంటీరియర్స్ చేయించుకుంటే మాత్రం మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయిపోతుంది. 3D లో అన్ని డిజైన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే మేము సైట్ లో వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము. అవుట్పుట్ మాత్రం మీకు ఎగ్జాక్ట్ గా 3D లో ఉన్నట్టే ఉంటుంది. దానికి మాత్రం నేను గ్యారంటీ ఇస్తా. కొటేషన్ ఫైనల్ అయినాక 20% ఆఫ్ పేమెంట్ తీసుకొని, అంటే అడ్వాన్స్ గా తీసుకొని ఇంకా మేము 3D అయితే మీకు ఫ్రీగా ఇస్తాం అనమాట. ఇల్లు అనేది అందరికి ఒక డ్రీమ్ లాంటిది అనమాట. సో ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి మేమైతే రెడీ ఉన్నాము. మీరు కూడా మాతో ఇంటీరియర్స్ చేయించుకోవాలని అనుకుంటే వెన్స్ ఇంటీరియర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మా ఇంటి భాగవతం ఛానల్. ఉంటాం, బాయ్.